ఎలా ఉన్నారు? ఈరోజు అయితే మనం మైన్క్రాఫ్ట్ అయితే ఆడిపోతున్నాం. క్రాఫ్టింగ్ అండ్ బిల్డింగ్. ఈరోజు మనతో పాటు మన ఋత్విక్ నిపుణుడు కూడా ఉన్నాడు. ఓకే, చూసుకోవచ్చు మన ప్లేయరు. చేంజ్ చేద్దామా? ఎవరెవరు ఉన్నారు మన ప్లేయర్స్? వీడియో పెట్టుకుందాం. ఓకే గైస్, ఏమో వాడొకడు సర్వైవల్ అయితే ఆడుతున్నాను, చూసుకోవచ్చు. యాది పెట్టుకుందాం, జాయిస్టిక్ కాదు బాగుంటుంది. అప్పుడప్పుడు ఏమన్నా కావాలంటే క్రియేటివ్లోకి పోయి దుబ్బేసి రావచ్చు. ఏమంటే మేము అట్లా చేయము. ఏమన్నా ఎక్కువ అంటే అవసరం ఉంటే మన హీరో బ్రెయిన్ తాత వస్తా లేకుంటే గైస్. నేనైతే ఎప్పుడన్నా రియల్ మైన్క్రాఫ్ట్ మోజాంగ్ ఎడిషన్ అయితే చూపిస్తాను మీకు. అది నా రెండో ఛానల్ ఉంది, నిప్పున్ గేమింగ్ VRN. అంటే మన 2 ఛానల్స్, అదే 3 ఛానల్స్ లీస్ట్లో ఉన్నాయి. సబ్స్క్రైబ్ చేసుకోండి గాయస్. పదండి ఆడదాం. అప్పుడు ఎందుకు ఆపేసా అంటే స్క్రీన్ ల్యాగ్ అయింది. ఇదండి, ఇప్పుడు కానీ ల్యాగ్ అవుతుంది. మనం సర్వైవల్లో ఉన్నాం కదా, నేను ఎగురుదామని చూస్తున్నాను అప్పటి నుంచి. ఏంటి వల్లి ఇట్టుంది? ఇది కొన్ని రోజులు ఉంటే న్యూ ఎడిషన్ అవుతుంది. బ్లాక్ స్మిత్లో తోటకూర కట్ట ఉంటాయేమో. దొంగ మన ముఖాలకి దొరకడమే కూర అంటే అంట గైసిడు. ఓకే గాయస్, మనమైతే ఆడదాం. ఏంటది కుప్ప? ఇది వద్దులేండి, కుప్ప వేసేసుకున్నాం. చెస్ట్ గన్ ఎత్తుకపోవడమే గాయస్. మన ప్లేయర్ ఎటుంటాడో ఏమో తెలియదు. ఇది ఎందుకు వచ్చింది అయ్యా? ఇది ఎందుకు వచ్చింది? ఫస్ట్ అది ఉంచుకొని ఏం చేయలేం సార్, దాంతో చేయొచ్చు. విలేజర్స్ ఏది? ముందు వుడ్ కలెక్ట్ చేద్దాం పండి. అసలు విలేజర్స్ లేరు. అద్దు స్వాడ్ ఇది ఎట్టుండే విలేజర్ అట్టే ఉన్నాడు. వద్దులేండి, అనవసరంగా పవర్ వేస్తా. గాయస్, గోల్ అంతట గాయస్. ఏంటంటున్నాడు వాడు ఎంత పవర్ఫుల్ అయినా ఈ ఎడిషన్లో. మన ముఖాలకి ఈ ఎడిషన్ ఇవ్వడమే ఎక్కువ. అంటే అట్టంటో వాడిని గోళంగాన్ని ఏంటంటున్నాడు. ఒకసారి గోళం దగ్గరికి సెట్ చేసుకో. అట్లాంటివి ఏం పెట్టుకోం గాయస్. మేము డైరెక్ట్ పోయి అటాకే. హలో మామ, పకోడీలు ఇవ్వలేదు మాకు ఈరోజు. సాల్ వీడేంది గాయస్ ఇట్టనే ఉన్నాడు. గాయస్, మనమైతే విన్ అయితే బాగు చేయం. ఐరన్ ఉందని పాపం మళ్ళా ఎట చూస్తున్నాడు చూడండి. ఐరన్ ఇస్తావా? అస్సలు దొబ్బేయి, నువ్వే నాకు ఐరన్. ముందు వీడి దగ్గర ఎందుకు పూలు ఉంటాయో నాకు అర్థం కాదు గైస్. చైల్డ్ విలేజర్స్కి చైల్డ్ అంటే పిల్లలే కదా, పిల్లలకి ఫ్లవర్స్ ఇస్తాడు. ఓ మంచోడు. అయ్యో ఎంత మంచి గొర్రె. ఏమయ్యా అట్ట మోడల్ తీసుకొచ్చు? బాగుంది నీ మోడల్ సూపర్ మోడల్. ఊళ్ళు వచ్చింది గైస్. మనమైతే బెడ్లు అట్లాంటివి అయితే చేసుకోము, డైరెక్ట్ విలేజర్ ఇళ్ళల్లోంచి దుబ్బక రావడమే. ఇల్లు కట్టుకో ఫస్ట్. కానీ గైస్, ఇప్పుడైతే 2 నిమిషాలు ఒక 2 బెడ్లు అయితే తీసుకుందాం. ఎందుకంటే ఒకటి మైనింగ్కి, ఇంకోటి అయితే అవును గైస్ ఒకటి చెప్పడం మర్చిపోయినా. ఏం బాబా, అవును కదా, ఇప్పుడే మర్చిపోయినది. కానీ 2 బెడ్లు వీడైతే పట్టుకుంటారు నాకు తెలియదు. వీడు మనిషా లేదంటే లారీనో అర్థం కాదు. వీని బ్యాగ్లోనే అన్నీ సరిపోతాయి రా. అవ్వో, తక్కువ తెచ్చుకుంటాడు వీడు. తినన్నీ తినేస్తారా ఎట్టా? నా దగ్గర కానీ గాయస్ యాడ్ వచ్చింది గాయస్. మీరైతే 2 మళ్ళీ మనమైతే అడుగు పెట్టేసాం. ఇప్పుడైతే మన వర్షిత్ అయితే ఆడబోతున్నాడు. ఏంటి ఎవ్వరు ఏం మాట్లాడరు. వుడ్ కలెక్ట్ చేయడానికి
వుడ్తో ఏం చేసుకోవచ్చు అన్నీ చూపిస్తున్నాడు. బెడ్ పాపం విలేజ్ ఎట్ట కట్టుకున్నాడు కానీ చండాలం కట్టుకున్నాడు. బాల్కనీ పెట్టినాడు చూడు. డొక్కులో బాల్కనీ కనీసం సైడ్కి దూకి చచ్చిపోకుండా కూడా అదేమైనా పెట్టచ్చు కదా. అంటే కట్టేసినట్టే 4 తీసుకుంటే అనే వేసుకో. 4 కాదు గైస్, మనమైతే 10 తీసుకుంటాం. 2 లక్షలు తీసుకుంటా. ప్లాంక్స్ గొంతు రాస్తుంది మనకి, లేదంటే ఇప్పటికల్లా గట్టి గట్టి తొండలా కరిసేవాడు. ఎందుకు ఓకే బ్రో 2 మినిట్స్ నీకు చూపించాలి. మొత్తం ఈ సంద మొత్తం దీంట్లో సర్ది. నెక్స్ట్ ఎప్పుడన్నా గోళంని దీన్ని తీసుకొచ్చలేదా? అదో ఒకటేనా పెట్టుకోవాల్సింది. ఇది మూటలు ఏం పెట్టుకుంటారా నాయన? ఇప్పుడు దీంట్లో ఏం చేద్దామంటే వెపన్స్ కొత్త స్పియర్ వచ్చిందంట. పికాక్స్ తీసుకో. పికాక్స్ రా. స్వాడ్ ఐరన్ ఉంది కదా. ఓకే ఇప్పుడు యాడికోవాలో మన వర్షిత చెప్తాడు. యాడికోవాలి బ్రో చెప్పు. ఆగ్రహంగా ఇల్లు కట్టాలంటే ఎంత మెటీరియల్ కావాలో తెలుసా? మైనింగా ఉద్దురు ఎప్పుడు ముందు ఫుడ్ అవన్నీ కావాలి కదా. డైరెక్ట్ మైనింగ్ పోతాడు. నేనైతే టౌన్ మన ఇండియన్ గోల్డెన్ డ్రీమ్స్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. ట్రోల్ ఫేస్ ఉంటుంది చూసుకోండి. అంటే మన ఛానల్ దాని ఇప్పుడు విఆర్ఏను ఫస్ట్ విలువ చేసుకో. వుడ్ కలెక్ట్ చేద్దాం పోయి. అయితే మన గుడ్డలు యాడుంది? గుడ్డి కనీసం చెట్లు ఇల్లేగా మన ఇల్లు. కనీసం చెట్లన్నా కనీసం చెట్లన్నా ఎట్టుంటాయో మాకు తెలియదు. చెట్లు మన వాళ్ళు అయితే చేయమంటున్నారు. నేనైతే ఇది కబ్జా చేస్తుంటే నా వల్ల ఇంటే. ఓకే గాయస్, నెక్స్ట్ వీడియోలో మీకు ఏమేమి కావాలనో మనోడైతే పోస్ట్లు పెట్టినాడు ఇండియన్ గోల్డెన్ డ్రీమ్స్లో. ఆ పోస్ట్ ఒకసారి చూడండి. చూసి నచ్చితే సబ్స్క్రైబ్ అవ్వండి. నచ్చిన తీసుకోండి ఫస్ట్ తీసుకో. గాయస్ మళ్ళీ యాడ్ వచ్చింది మీరు. ఓకే గాయస్ పదండి తీసేసుకుందాం అన్నీ. ఈ వుడ్ అంతా పైన ఉన్నాయిరా, తీసుకుందాం డబ్బు ముందు ఇవి తీసుకొని. ఒక్క చెట్టు కనపడలే. ఇదైతే పాత ఎడిషన్ గైస్. ఇది కొన్ని రోజులు అవుతుంటే న్యూ ఎడిషన్ అయింది. నేనైతే ఒకసారి ఆడింటాను కానీ అప్పుడైతే ఇది పాత ఎడిషన్ ఉండే. ఇప్పుడైతే న్యూ ఎడిషన్ అవుతుంది ఇది ఎందుకో కానీ. వీళ్ళ ఖతర్నాక్ ప్లాన్లు అయితే భారీగా ఉన్నాయి గైస్. కానీ ఈ ఎడిషన్ మాత్రం దరిద్రంగా ఉంది. ఎంత బాగుంటుంది బ్రో ఇది. తెలుసుకుని మాట్లాడే ఎడిషన్ గురించి. పాత ఎడిషన్లే బాగుంటాయి. ఓకే గాయస్ ఇంచాన్ మనకైతే ఆ యూజ్ అయినప్పుడు అది తీసుకుందాం. ఫస్ట్ చెక్కలు కొడదాం. ఒక్క చెట్టు కానీ పడలే ఇప్పటి వరకు. ప్లాంక్స్తో ఏంటండి వస్తాయి. 1 pickaxe is equal to 4 bytes కదా. అదొకటి నొక్కు కొట్టుకుంటే రాదు. ఏంటిది రాకపోతే వస్తుంది. 64 1 స్టాక్ అయినాయి. బాగా బేస్ చేసుకున్నాం. 1 2 ఇన్నే చేస్తాం. ఇడొద్దు. నేను అయ్యింటే ఏడ కబ్జా చేద్దాం అనుకున్నాను గైస్. మన వాళ్ళు అయితే అంటున్నారు కాబట్టి మీకోసం అన్నా చేయాల్సిందే అని అయితే చేస్తున్నా. లేకుంటే సేఫ్ ప్లేస్ ఇస్తారు.
బ్రో బ్రో ఈడ ఒక అదో ఆడ ఈడ కొన్ని వేద్దాం. ట్రీస్ ఆడ కొన్ని ట్రీస్ ఉన్నాయి. ట్రీస్ కాడది బాగుంటుంది. మన గుడ్డు కలెక్ట్ చేసుకొని కూడా బాగుంటుంది. ఈడ నేనైతే ఈడ చెరువులో చెరువులో ఓపెన్ 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 గాయస్ ఇదైతే వచ్చింది. యూనిటీ మళ్ళీ ఫస్ట్ నుంచి ఏం కాదులేండి ఆ వరల్డ్ని మనం అయితే కంటిన్యూ చేద్దాం. వాటర్లో వేసుకున్నామా? వాటర్లో నేను చేయాలబ్బా. బా నిజంగానా? జాంబీసా వస్తే వస్తాయి వాటర్లోకి. వాటర్లోకి వస్తాయి డీప్ ఓషన్లోకి పోతే ఆగ్రో 1 2 3 4 5 6 చాలండి. 7 ఇంత చిన్న ఇల్లు 2 3 4 5 6 7 ఉత్త స్టార్టర్ బేస్ బ్రో ఇది. 2 అంటే ఫ్లోర్స్ కడతా 2 3 4 5 6 7 ఏంటి బ్రో అంత మాట అన్నావు? ఎంత మాట అన్నాను బ్రో నేను. నీళ్ళలో అయితే సేఫ్ బ్రో, నీకు తెలియదు కదా. నెక్స్ట్ మనం చేద్దాంలే బ్రో నెక్స్ట్ వీడియోలో. ఎన్ని చేసినాను వాళ్ళు. 1 2 3 4 కనీసం ఈ గీతలలో కనీసం ఏంటి ఈ గీతలలో 5 చాలా ఇడ ఈ ముందు బెడ్ వేసుకొని అనుకుందాం. ఈ గీతలలో ముక్క అర్థం కావట్లేదు ఎన్ని వేసినామా అనేసి. గాయస్ మళ్ళీ యాడ్ వచ్చింది మీరైతే. ఓకే గాయస్ మళ్ళీ అయితే వచ్చేసాం. మన వాళ్ళ రివ్యూస్ పడి ఉంటుంది. ఓకే పండుకుందాం బాగుంది. 2 ఫేర్ అంట. మనోడు కళ్ళు మూస్తేంది గాయస్ అంతా కనపడుతుంది క్లియర్గా. వీడేమన్నా కొంచెం గుడ్డి కన్ను పెట్టి చూస్తున్నట్టున్నాడు. ఓకే పదండి. నేను ఎవరు ఏం చేయలేదు, నేను అట్లా చూస్తాను నిద్రపోయేటప్పుడు కూడా కదా గైస్. ఓకే గాయస్ నేనైతే కడుతున్నాను. ఇంకా ఫ్లోర్ కట్టాలి మ్యామ్. ఇంకో ఫ్లోర్ కడితే నెక్స్ట్ వీడియోస్లో కంటిన్యూగా వస్తాయి. ఏమంటే ఇది లోపల డిలీట్ అవుతుందో ఉంటుందో అని అయితే నాకైతే తెలియదు. నాది ముందే ల్యాగ్ అవుతుంది మొబైలు. ఏం కాదులేండి. మనసులే కరగనే లోకమే. ఇక్కడ కూడా తిట్టా బ్రో. ఆడ విండో విడిది. మనకి ఎక్కువ తొందర ధూళి ఎక్కువ నాకే. ఏమండి మనమైతే రిచ్ పర్సన్ అయితే ఇంత పెద్ద ఇల్లు కట్టుకుంటున్నారు కదా. వా భయాను దీన్ని ఒక ఫ్లోర్ లెక్క మార్చచ్చు ఈజీ. ఏం లే ఆడ కింద వదిలేసి పైన ఒక ఫ్లోర్ కట్టేస్తే అయిపోయింది. పోయి వుడ్ కలెక్ట్ చేద్దాం పాండి గైస్. నేను కలెక్ట్ చేస్తాను ఒకసారి. ఓకే గైస్ ఇన్నే ఉన్నాయి. అట్లా మాకే ఆ దారికి అడ్డం వచ్చిన గొర్రె మంచిగా మటన్ వచ్చింది కూడా తిందాం. పచ్చి మటన్ తింటున్న మనిషి పచ్చి రక్తంగా అవుతాడు వీడు. మన ఒక్కసారి కానీ మన ఇన్వెంటరీ చూపించలేదు కాబట్టి చూడండి ఎట్టున్నాము. గోన్ వచ్చింది. ఫస్ట్ ఆర్మూర్ తయారు చేసుకో. మనకు అట్లాంటివన్నీ అలవాటులేవే. మొత్తం ఇల్లు అయిపోయిన తర్వాత లోపల కూర్చొని బాగా చెక్క ఆడదాం. ఆగు 2 నిమిషాలు. మనకి ఇట్లాంటి వద్దు. నెక్స్ట్ స్టోన్వి చేసుకుందాం గైస్. ముందు ఇల్లు అయిపోయి బ్రో ఈడ వీడియో ఏంది బ్రో నువ్వు స్టోన్ ఆర్మర్ కాదు. ఎన్ని వస్తాయో చూడాలా ఫస్ట్. దాన్ని బట్టి మనం కలెక్ట్ చేద్దాం. క్రియేటింగ్ బ్రో కరెక్ట్ 13 చేస్తా చాలు. 13 వద్దు. 13 చేసి 39 కాబట్టి 32 వచ్చినాయి. ఇక్కడ దీన్నే 2 ఫ్లోర్ల లెక్క మార్చవచ్చు. కాపర్ బ్లాక్ కాపర్ వేరే రకంగా ఉంటుంది మళ్ళా. రియల్ మైన్క్రాఫ్ట్ కాపర్ ఇట్లా ఉంటారు.
ఏంటి గాయస్ మళ్ళీ యాడ్ వచ్చింది గాయస్, మీరైతే పట్టించుకోవద్దండి గాయస్. మళ్ళీ అయితే వచ్చేసాం, చూసుకోవచ్చు మీ ముందరకి అందరూ. ఓకే గాయస్ పదండి. ఏంటి బ్రో బరుగుడు బ్రో, ఏమి ఇక్కడ నీళ్ళు ఉన్నావు? ఏమైనా స్థలాలు చూస్తున్నావా, ఇల్లు కట్టిస్తావా? ఇక్కడ పైన చూసుకోవచ్చు. అలెక్స్ని ఇటు ఇటు చూపిస్తాడు, ఏదో నాకు ముక్క అర్థం కాదు. అలెక్స్ గారు అలెక్సా కెలాక్స్ గాయస్ పోయి వుడ్ కొట్టుకొద్దాం పాండి. మటన్ కొనుక్కుందాం. చికెన్ ఇది ఇది అబ్బా, ఏంటి నీ block వల్ల ఒక బ్లాక్ పోయింది. దీంతో మీరు చేత చేసిన ఏం కాదులే బ్రో, అది వేరే విషయం అనుకో. కానీ వుడ్ యాక్స్, దీనికి యాక్స్ అని ఎవడు పేరు పెట్టినారు? మన తెలుగు అచ్చటైన తెలుగు భాషలో గుడ్డలి అంటారు. ఓకే, మీరైతే ఎవరన్నా మన ఇండియన్ గోల్డెన్ డ్రీమ్స్ అయితే మంచి మంచి వీడియోస్ ఉన్నాయి, చూడండి ఒకసారి వెళ్ళి. బాగా పని గైస్, ఫాలో చేసుకోండి గైస్. కొంచెం గైస్ మీరైతే చూడకున్నారు, అసలు మాకు ఏం రాదంటున్నారు కదా. Guys, మీరు నాదైతే 194 గైస్, కొంచెం సబ్స్క్రైబ్ చేయండి. 200 మీరేమైనా లైక్స్ అలా సబ్స్క్రైబ్ చేస్తే మాకన్నా అంటే అదేమంటారు, అంటే మేమున్న ఏమైనా మాకు ఎడిటింగ్ అవన్నీ నేర్చుకొని ఇంట్రెస్ట్ పెరుగుతుంది. ప్లీజ్ గైస్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నువ్వు ఏం చెప్తావు, నీకన్నా అర్థమవుతుందారా? ఇప్పుడు ఒక విండో పెట్టవా? మొత్తం అయిపోయిన తర్వాత బ్లాక్స్ ఎగ్గొట్టి విండో పెట్టడం నాకు అట్ట అలవాటు బ్రో, ఏమనుకోద్దాను గైస్. నాలుగు గోడల మధ్యలో ఉన్న పిల్లోడు. గైస్ వీళ్ళైతే నవ్వుతున్నారు, మీరైతే. ఓకే గైస్ మళ్ళీ అయితే వచ్చేసాం. అప్పుడు నేను నవ్వి పెట్టినా. బ్రో నువ్వు నవ్వద్దు బ్రో, నాకు మెంటల్ ఎక్కుతుంది చూడు. ఏంటి బ్రో అంత మాట అన్నావు? అనక మళ్ళీ నిన్ను ఏం చేయాలా? సార్ ఫస్ట్ ఒక డోర్ తయారు చేయ, పైన టాప్ లేచిపోతాం. టాప్ లేసిపోతే పకోడీ లేచిపోతాం. ఏది ఇట్టుది? డోర్ కావాలి బ్రో, సర్చ్ చేద్దాం సర్చ్ బార్లో పోయి. 12 డోర్స్ వస్తాయి ఎంతకన్నా. గాయస్ మళ్ళీ అయితే యాడ్ వచ్చింది. గాయస్ ఈ వీడియో అయితే ఇంతే, నెక్స్ట్ వీడియోలో అయితే కలుద్దాం. ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. అలాగే మన ఇండియన్ గోల్డెన్ డ్రీమ్స్ ద నిప్పున్ గేమింగ్ వీఆర్ఎన్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ గాయస్. వీడైతే